అందరికీ నమస్కారం. మేషరాశి వారికి మే నెల 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో దినఫలితాల ప్రకారం ఈ 4 రోజులు మీకు సాధారణ రోజులు కావు. ఇవి మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలయ్యే రోజులుగా మారబోతున్నాయన్నమాట. మీరు ఇప్పటి వరకు అనుభవించని కొన్ని అద్భుతమైనటువంటి పరిణామాలు ఈ 4 రోజుల్లో చోటు చేసుకునే సూచనలు కూడా బలంగా కనిపిస్తున్నాయండి. ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో విపరీతమైనటువంటి మార్పులు, ఆశ్చర్యపరిచే శుభవార్తలు, ఊహించని అవకాశాలు మీ ముందుకైతే రాబోతున్నాయి. ఈ వీడియోని మీరు ఎక్కడ ఉన్నా స్కిప్ చేయకుండా పూర్తిగా వినాలని ప్రత్యక్షంగా నేను చెప్తున్నాను, ప్రత్యేకంగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి విషయం మీకు చాలా కీలకమండి. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మంచి వార్త, మీ మనసులో పెట్టుకున్న ఒక కోరిక, మీరు ఆశించిన ఒక అవకాశం, ఇవి అన్నీ ఒక్కొక్కటిగా నిజం అవుతున్నట్లు మీరు అనుభవించబోతున్నారు. ఈ యొక్క మేషరాశి వారికి ఈ 4 రోజులు గ్రహస్థితులు ఒక ప్రత్యేకమైనటువంటి అనుకూలతను సృష్టిస్తున్నాయి. మీకు ఇప్పటి వరకు అడ్డుగా ఉన్న సమస్యలు మెల్లగా తొలగిపోతూ మీకు అనుకూలంగా పరిస్థితులు మారడం మొదలవుతుంది. మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి శుభవార్తలు ఒక పెద్ద సువార్త రూపంలో మీ చెవుల్లో పడబోతుందన్నమాట. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి విషయం, ఒక స్త్రీ పాత్ర, ఆమె మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతుంది. ఆమె మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు, లేదా మీకు సహాయం చేయాలి అనుకునేటువంటి ఒక వ్యక్తి కావచ్చు. ఈ స్త్రీ ద్వారా మీకు వచ్చే సమాచారం లేదా ఆమె తీసుకువచ్చే అవకాశం మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. ఈ 4 రోజుల్లో మీరు ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక అనుకోని కలయిక ద్వారా పెద్ద శుభవార్త వినే అవకాశం అయితే ఉంది. అది మీ కెరీర్కి సంబంధించినదై ఉండవచ్చు, ఆర్థికంగా లాభం ఇచ్చేదై ఉండవచ్చు, లేదా మీ వ్యక్తిగత జీవితంలో ఒక పెద్ద సంతోషాన్ని తీసుకురాగలదై ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్న కష్టాలు, నిరాశలు అన్నీ కూడా ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నాయండి. ఈ 4 రోజులు మీకు ఒక టర్నింగ్ పాయింట్ లాగా పనిచేస్తుందన్నమాట. మీరు ఈ అవకాశాన్ని గుర్తించి పట్టుకుంటే మీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారుతుంది. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, ఈ శుభ సమయంలో మీరు శాంతంగా, జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అవకాశాన్ని అర్థం చేసుకొని ముందుకు వెళ్ళాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దండి. ఇది మీ సమయం, ఇది మీ అదృష్టం మిమ్మల్ని చేరుకునే సమయం. కాబట్టి ఈ 4 రోజులు మీరు చాలా సీరియస్గా తీసుకోండి. ఒక్క క్షణాన్ని కూడా వదిలివేయకండి. ఎందుకంటే మీరు వినబోయే ఆ శుభవార్త మీ జీవితాన్ని మార్చే శక్తి కూడా కలిగి ఉంటుంది. మేషరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే ఇంకొంతమందికి షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇప్పుడు మేషరాశి వారి ఈ దినఫలితాలు, ఈ 4 రోజుల్లో జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. మేషరాశి వారికి ఇప్పుడు మీరు తెలుసుకోబోయే విషయాలు చాలా ముఖ్యమైనవండి. ముఖ్యంగా మే నెల 6, 7, 8, 9 ఈ 4 రోజుల్లో మీకు కలిసి వచ్చే శుభ సూచనలు, రాశి ప్రభావం, నక్షత్రాలు ఇవన్నీ మీ నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలన్నమాట. మొదటగా మేషరాశి స్థానం గురించి చెప్పుకుంటే, రాశి చక్రంలో మేషరాశి మొదటి స్థానం, ఫస్ట్ సైన్ అనమాట. అంటే ప్రారంభానికి, ఆరంభ శక్తికి ప్రతీక. అందుకే మేషరాశి వారు ఎప్పుడూ ముందుండాలని, నాయకత్వం వహించాలని భావిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మేషరాశి వారు ఏ నక్షత్రాలు, ఏ పాదాలు మేషరాశిలోకి వస్తాయంటే కనుక, అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రెండవది వచ్చేసి భరణి నక్షత్రం అండి, 1, 2, 3, 4 పాదాలు. మూడవ నక్షత్రం వచ్చేసి కృతికా నక్షత్రం, 1వ పాదం. ఈ నక్షత్రాల ఆధారంగా వ్యక్తి స్వభావం కొంచెం అయితే మారుతుంది. అశ్విని నక్షత్రం వారు వేగంగా నిర్ణయాలు తీసుకునే స్వభావం అయితే కలవారండి. ఇక భరణి నక్షత్రానికి చెందినటువంటి వారు బాధ్యతాయుతంగా లోతైన ఆలోచనలు అయితే చేసేవారు. ఇక కృతిక 1వ పాదం వారు మాత్రం క్రమశిక్షణతో ముందుకు వెళ్ళే వారనమాట. ఇక ఈ 4 రోజుల్లో కలిసి వచ్చేటువంటి రంగుల గురించి చూస్తే కనుక, మీకు ముఖ్యంగా చూసుకుంటే ఎరుపు రంగు మరియు పసుపు రంగు మరియు నారింజ రంగులు చాలా శుభప్రదంగా ఈ 4 రోజుల్లో మీకు కలిసి వస్తాయి. ఈ రంగులు మీలో ఆత్మవిశ్వాసం, ఎనర్జీ కూడా పెంచుతాయన్నమాట. ముఖ్యమైన పనులకు వెళ్ళేటప్పుడు ఈ రంగులు ధరించడం చాలా మంచిది. ఇక అదృష్ట సంఖ్యల గురించి చెప్పుకుంటే కనుక, ఈ రోజుల్లో మీకు 1, 3, 9 ఈ సంఖ్యలు మీకు చాలా కలిసి వస్తాయండి. ఫోన్ నెంబర్లు, టికెట్లు, టైమింగ్స్, ఏ విషయంలోనైనా ఈ సంఖ్యలు కనిపిస్తే అది మీకు ఒక శుభ సూచనగా భావించవచ్చు.
ఇక ఈ 4 రోజుల్లో మీకు ముఖ్యంగా చెప్పాలంటే కనుక తూర్పు మరియు ఉత్తర తూర్పు దిశలో చేసే ప్రయాణాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ దిశలో ప్రారంభించినటువంటి పనులు కూడా విజయం అయ్యే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కానీ చివరిగా ఒక చిన్న సూచన అండి. ఈ 4 రోజుల్లో మీరు ఉదయం లేవగానే ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. మీ ఇష్టదైవ నామస్మరణను తప్పకుండా స్మరించండి. ముఖ్యంగా ధైర్యాన్ని, స్పష్టతను కోరుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో వచ్చే అవకాశాలను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టం. ఈ యొక్క మేషరాశి వారి 4 రోజుల్లో తమ శక్తిని సరిగ్గా ఉపయోగించుకుంటే జీవితంలో ఒక కొత్త ప్రారంభాన్ని సెట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి సరైన రంగులు, సరైన దిశ, సరైన నిర్ణయాలు, సరైన సంఖ్యలు ఇవి మీ జీవితానికి మార్గదర్శకం తప్పకుండా చూపుతాయి. ఇక ఈ యొక్క రాశి వారికి ఈ మే 6, 7, 8, 9 తేదీలు ఈ 4 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచే రోజులు కావు. మీరు ఇప్పటి వరకు ఊహించని విధంగా, వినని విధంగా కొన్ని అద్భుతాలు మీ కళ్ళ ముందు జరగబోతున్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి పెద్ద శుభవార్తలు ఈ 4 రోజుల్లో మీకు చేరే సూచనలు కూడా చాలా బలంగా అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఈ వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పబోయే ప్రతి విషయం మీ జీవితానికి నేరుగా సంబంధించింది. మీరు ఇప్పటి వరకు పడిన కష్టం, ఎదుర్కొన్న నిరాశ ఇవన్నీ ఇప్పుడు ఫలితాలుగా మారబోతున్నటువంటి సమయం ఇది. ముందుగా ఆ శుభవార్తలు ఏమిటి అనే విషయం గురించి తప్పకుండా చూద్దాం. మొదటగా మీ ఉద్యోగం, కెరీర్ విషయంలో ఒక పెద్ద బ్రేక్ రావచ్చు. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి జాబ్ కాల్, ప్రమోషన్ లేదా కొత్త అవకాశం మీకు దక్కే అవకాశం అయితే ఉంది. ఒక ఫోన్ కాల్ లేదా మెసేజ్ ద్వారా ఆ శుభవార్త మీకు తప్పకుండా చేరవచ్చు. మేషరాశి వారు ఎవరైనా సరే అండి, మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇక రెండవది వచ్చేసి ఆర్థికంగా మీరు ఊహించని లాభం పొందబోతున్నారండి. ఇది సాధారణ లాభం కాదు. మీకు చాలా అవసరమైనటువంటి సమయంలో వచ్చే ఒక పెద్ద సపోర్ట్ లాంటిది. అప్పులు తగ్గించే అవకాశం, నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావడం లేదా కొత్త ఆదాయ మార్గం మొదలవడం ఇవన్నీ 4 రోజుల్లో మీకు జరిగేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి. ఇక మూడవది వచ్చేసి కుటుంబం మరియు సంబంధాల విషయంలో మంచి మార్పులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. దూరంగా ఉన్న వ్యక్తులు మళ్ళీ మీకు దగ్గర అవుతారు. ఒక మంచి వార్త, పెళ్లి, నిశ్చితార్థం, సంతానం వంటి విషయాలకు సంబంధించినటువంటి సువార్త కూడా వినేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పుడు ఈ అన్ని శుభవార్తలు కారణమయ్యే ఒక స్త్రీని గురించి మనం తప్పకుండా మాట్లాడాలి. ఈ స్త్రీ అనేవారు మీ జీవితంలో ఒక కీలక పాత్ర పోషించబోతుందండి. ఆమె మీకు దగ్గరగా ఉన్న వ్యక్తి అయి ఉండవచ్చు, లేకుంటే కుటుంబ సభ్యురాలు, స్నేహితురాలు లేదా మీపై నమ్మకం ఉంచిన వ్యక్తి. ఆమె ద్వారా మీకు ఒక అవకాశం, ఒక సమాచారం లేదా ఒక సహాయం కూడా తప్పకుండా లభిస్తుంది. ఈ సహాయం మీకు జీవితాన్ని పూర్తిగా మార్చే స్థితిలో ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం కలగబోతుంది. ఇది ఒక చిన్న మొత్తం కాదు, మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా కూడా ఉంటుందన్నమాట. ఊహించని రీతిలో వచ్చే లాభం. ఇది ఒక డీల్, ఒక ఇన్వెస్ట్మెంట్, ఒక గిఫ్ట్ లేదా ఒక సహాయ రూపంలో కూడా రావచ్చు. అయితే ప్రతి మంచి విషయం మధ్యలో ఒక చిన్న జాగ్రత్త కూడా ఉంటుందండి. ఈ 4 రోజుల్లో మీరు ఉత్సాహంగా తీసుకునే నిర్ణయాలను కాస్త ఆలోచించి తీసుకోవాలి. ఎవరైనా ఎక్కువగా ప్రోత్సహిస్తే వెంటనే నమ్మకండి. ప్రతి విషయాన్ని ఒకసారి చెక్ చేసుకొని ముందుకు వెళ్ళండి. చివరిగా ఒక చిన్న పాయింట్ అండి. ఈ 4 రోజులు మీకు ఒక టర్నింగ్ పాయింట్ అనమాట. మీరు వినబోయే ఆ శుభవార్తలు, మీరు పొందబోయే ఆ ధనలాభం, మీరు చూడబోయే ఆ అద్భుతాలు ఇవన్నీ కూడా మీకు జీవితాన్ని కొత్త దిశలోకి అయితే తీసుకెళ్తాయి. కాబట్టి సిద్ధంగా ఉండండి. అవకాశాన్ని పట్టుకోండి. మీపై నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే ఈసారి అదృష్టం మీ వైపు గట్టిగా తిరిగింది మరియు మీ జీవితం ఒక కొత్త వెలుగులోకి కూడా అడుగు పెట్టబోతుంది. ఈ యొక్క రాశి వారికి ఈ 4 రోజుల్లో పూర్తిగా శుభమే కాదు, పూర్తిగా కష్టాలు కాదు. ఇది అనుకూలత ప్లస్ ప్రతికూలత కలిసిన మిశ్రమ కాలం. మీరు ఎలా వ్యవహరిస్తారో దాని మీదే ఆధారపడి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక్కో రంగం ప్రకారం స్పష్టంగా చూద్దాం. ఇక ఉద్యోగం, కెరీర్ గురించి, అనుకూలంగా ఉన్నటువంటి రంగాల గురించి తెలుసుకున్నట్లయితే ఈ 4 రోజుల్లో మీ కష్టానికి ఫలితం కనిపించడం మొదలవుతుంది. పెండింగ్లో ఉన్న పనులు తప్పకుండా పూర్తి అవుతాయండి. పై అధికారుల దృష్టిలో మీరు పడే అవకాశం ఉంది. ఒక కొత్త అవకాశం లేదా ఇంటర్వ్యూ కాల్ కూడా రావచ్చు. ఇక ఆర్థిక రంగం గురించి చూసుకున్నట్లయితే డబ్బు విషయంలో మంచి మార్పులు కనిపిస్తాయి. ముఖ్యంగా ఒక స్త్రీ ద్వారా లేదా ఒక పరిచయం ద్వారా అనుకోని ధనలాభం కలిగే సూచనలు కూడా ఉన్నాయి. నిలిచిపోయినటువంటి డబ్బు తిరిగి రావచ్చు. ఇక కుటుంబ సంబంధాల పరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో సంతోషకరమైనటువంటి వాతావరణం అయితే ఉంటుంది. దూరమైనటువంటి వ్యక్తులు మళ్ళీ దగ్గర అవుతారండి. పెళ్లి, నిశ్చితార్థం, శుభకార్యాల గురించి మంచి వార్తలు వినేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక వ్యాపారంలో కొత్త డీల్స్, కొత్త కస్టమర్స్ రావచ్చు. చిన్నగా ప్రారంభించిన పని పెద్దగా అవకాశంగా మారే సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రతికూలంగా ఉండే రంగాల గురించి చూసుకున్నట్లయితే మనస్తత్వం మరియు కోపం. మీకు కోపం త్వరగా వచ్చే అవకాశం ఉంది. చిన్న విషయాన్ని పెద్దగా తీసుకునే స్వభావం కూడా పెరుగుతుంది. ఈ ఒక్క కారణం వల్ల మంచి అవకాశాలు కూడా చేజారే ప్రమాదం కూడా ఉంది. ఇక రెండవది వచ్చేసి స్నేహితులు మరియు పరిచయాలండి. ఎవరైనా అతి విశ్వాసంతో నమ్మడం వల్ల మోసం జరిగే అవకాశం కూడా ఉంది. మీ వ్యక్తిగత విషయాలను అందరితో పంచుకోవడం కూడా మంచిది కాదు. ఇక ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు, అలసట, తలనొప్పి, నిద్రలేమి ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు.
పని ఒత్తిడిని పూర్తిగా మీరు తగ్గించుకోండి. ఇక ప్రయాణాల పరంగా చూసుకున్నట్లయితే అనవసర ప్రయాణాలు చేయడం వల్ల టైం అలాగే డబ్బు వృధా అవ్వచ్చు. తప్పనిసరిగా అయితే మాత్రమే ప్రయాణించండి. ఇక ఈ 4 రోజుల్లో మీకు అవకాశాలు వస్తాయి, కానీ అదే సమయంలో పరీక్షలు కూడా ఉంటాయి. సరైన సమయం తీసుకుంటే మీకు అనుకూలం బలపడుతుంది. తొందరపాటు కోపం పెరిగితే ప్రతికూలం పెరుగుతుంది. మీ చేతిలోనే ఈ 4 రోజులు ఉంటాయి కాబట్టి ఒకవైపు అదృష్టం తలుపు తట్టబోతే మరోవైపు పరీక్షలు మీ సహనాన్ని పరీక్షిస్తాయి. శాంతంగా ఉండండి. ప్రతి నిర్ణయం ఆలోచించి తీసుకోండి. ఎవరిని కూడా అతి విశ్వాసం గుడ్డిగా నమ్మకండి. మేషరాశి వారికి ఈ 4 రోజుల్లో అనుకూలతతో పాటు కొంత నరదిష్టి నెగిటివ్ ఎనర్జీ ప్రభావం ఉండే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అందుకే మీరు కొన్ని సరైన పరిహారాలు తప్పకుండా చేసుకుంటే ప్రతికూలత తగ్గి శుభ ఫలితాలు మరింత పెరుగుతాయన్నమాట. నరదిష్టి పోవడానికి ఒక నిమ్మకాయ పరిహారం తప్పకుండా చేసుకోండి. ఒక పసుపు నిమ్మకాయ తీసుకోండి. దానిపై 7 సార్లు మీ పేరు చెప్పుకుంటూ మీ తల చుట్టూ గడియార దిశగా తిప్పండి. తర్వాత ఆ నిమ్మకాయ ఇంటి బయట రోడ్డుపై లేదా చెత్తబుట్ట దగ్గర పాడేయండి. వేసేటప్పుడు వెనక్కి తిరిగి చూడకండి. ఇలా చేయడం వల్ల మీ మీద ఉన్న నెగిటివ్ ఎనర్జీ, నరదిష్టి, అసూయ, దృష్టి, నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుందని విశ్వాసం. ఇంకొక పరిహారం చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి. తప్పకుండా చేసుకోండి. ఒక చిన్న ఎండు మిరపకాయలు ఒక 3 తీసుకోండి. కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకోండి. అలాగే నువ్వులు కూడా తీసుకోండి. వాటిని మీ తల చుట్టూ 3 లేదా 7 సార్లు తిప్పి అగ్నిలో పడేయండి. ఒక చిన్న లేకుంటే ఎండు మిరపకాయలైనా ఉప్పు అయినా తీసుకోవచ్చు, ఒకవేళ నువ్వులు ప్రస్తుతం లేకపోతే. ఇలా అగ్నిలో మీ చుట్టూ తిప్పేసి అగ్నిలో పాడేయడం వల్ల, లేదా మీరు ఇలా దృష్టి పోవడం చాలా ప్రాచుర్యం ఉన్న పద్ధతి అండి. దానివల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ కూడా తగ్గుతాయన్నమాట. ఈ పరిహారం కూడా చాలా మంచిది. తప్పకుండా పాటించండి. ఈ 4 రోజుల్లో చేయవలసినటువంటి దేవతారాధన వచ్చేసి మేషరాశి వారికి అధిపతి గ్రహం కుజుడు కాబట్టి, మంగళ గ్రహం కాబట్టి ఈ కాలంలో మీరు ఈ దేవులను పూజిస్తే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది. శివుడి ఆరాధన తప్పకుండా చేసుకోండి. ఉదయం లేచిన వెంటనే ఓం నమ శివాయ అని 11 లేదా 21 సార్లు జపించుకుంటూ ఉండండి. శివలింగానికి నీళ్లు లేదా పాలు అభిషేకం చేయండి. ఇది మనశ్శాంతి, నెగిటివ్ ఎనర్జీ తొలగింపుకు పూర్తిగా చాలా మంచిది. ఇక సుబ్రహ్మణ్య స్వామి వారి పూజ కూడా చేసుకోండి. ముఖ్యంగా మంగళవారం లేదా ఈ 4 రోజుల్లో ఏదైనా ఒక రోజు, శుక్రవారం రోజైనా పర్లేదు. ఇంకా ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం తప్పకుండా జపించుకుంటూ ఉండండి. ఓం శరవణ భవాయ నమః అనే మంత్రాన్ని జపించుకుంటూ ఉండండి. ఇది శత్రువులపై విజయం, ధైర్యం, రక్షణ మీకు ఇస్తుందన్నమాట. ఇక దుర్గాదేవి ఆరాధన వచ్చేసి ఒక ఎరుపు రంగు పుష్పాన్ని సమర్పించి దుర్గామాతను తప్పకుండా స్మరిస్తూ ఉండండి. దృష్టి, నెగిటివ్ శక్తుల నుండి రక్షణ తప్పకుండా కలుగుతుంది. ఇక హనుమాన్ చాలీసా, హనుమంతుని ప్రార్థన కూడా చేసుకోండి. హనుమంతుని ఆరాధించడం వల్ల మనపై ఉన్న నరదిష్టి పూర్తిగా తొలగిపోయి శత్రు బాధల నుండి మనకు విముక్తి కూడా కలుగుతుంది. మనపై ఉన్నటువంటి నరదిష్టి, నరఘోష ప్రభావం ఏదైతే ఉన్నాయో అది పూర్తిగా తొలగిపోయి మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం. కాబట్టి హనుమంతుని ప్రార్థన కూడా చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠించుకుంటూ ఉండండి. హనుమంతుని గుడికి వెళ్ళి ప్రదక్షిణలు కూడా చేసుకుంటూ ఉండండి. ఇక ఇవి చాలా చిన్న కానీ శక్తివంతమైనటువంటి సూచనలండి. ఇంట్లో సాయంత్రం ఒక చిన్న దీపం వెలిగించండి. ఇంటి ముందు కొద్దిగా గోమయం లేదా గంగాజలం చల్లితే చాలా శుభం. ఇక మన ఇంటి దగ్గరికి ఆవులు వస్తూ ఉంటాయి కదండి, గోమాతకు ఆహారం పెట్టడం కానీ, గోమాతకు ఏదైనా తినిపించడం కానీ, మీకు కొంచెం ఏదైనా సరే ఒక్కొక్కటి పెట్టడం వల్ల ఒక్కొక్క లాభం అయితే ఉంటుంది. పోతుందన్నమాట. మనపైనటువంటి ప్రభావం ఏదైతే ఉందో అది పోతుంది. ఒక టమాటాలు పెట్టడం కానీ, క్యారెట్ తినిపించడం కానీ, పాలకూర, ఇంకా బెల్లం, ఇలాంటివన్నీ గోమాతకు మనం ఏదో ఒక రూపంలో తినిపించడం వల్ల మనపైనటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పూర్తిగా తొలగిపోతుందన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి దగ్గరికి ఎప్పుడో ఒకసారైనా గోమాత ఆవులు ఇంటి దగ్గరికి వస్తూ ఉంటాయి కదా, అలాంటప్పుడు మనము ఏదో ఒకటి తినిపించడం చాలా మంచిది. మీపైన నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా తొలగిపోతుంది. గోమాత సేవ చేసుకుంటారు. ఇంకా చూసారు కదండి మేషరాశి వారు, ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఈ 4 రోజులు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి. ఇంకొంతమంది మేషరాశి జాతకులకు తప్పకుండా షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సర్వే జనా సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.